గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో అనగానే నాకైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. బికాస్ వీకెండ్స్లో హాయిగా కూర్చొని ఆ వీక్ అంతా జరిగినవో లేకపోతే అసలు అప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్ గురించో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దానికి కనెక్టెడ్, రైట్? సో ఎస్, ఇప్పుడైతే మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం బోనాల సంబరాలు జరుగుతుంది కదా. ఎక్కడ చూసినా ఆడోళ్ళు బిజీ అబ్బా ఈ నెలంతా. అందుకోసమే మీ అందరినీ ఇంకొంచెం హడావిడిలా మంచి కొంచెం లొల్లి చేయాలనిపించింది నాకు కూడా పొద్దున్న. అందుకోసమే ఈరోజు ఇద్దరిని తీసుకొచ్చిన గెస్ట్లు. ఒక గెస్ట్ అయితే మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి ఏదైతే ఉందో ఆ గుడికి వంశపారంపర్యంగా వస్తున్న కామేష్ అన్న గారు ధర్మకర్తగా చేస్తున్నారు. సో ఆ అన్నని ఆ గుడి గురించి, అమ్మవారి గురించి దగ్గర నుంచి అమ్మవారిని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ అమ్మవారి గొప్పతనం గురించి, బోనాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడడానికి అన్నను పిలిచిన. సో ఆ అన్న వచ్చి ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఫోక్ సింగర్ అంటే మనకు జోష్ వచ్చేస్తుంది కదా. మంచి పాటలు పాడతాం, మస్తు ధూమ్ధామ్ పాటలు పాడతాం. ముఖ్యంగా పండగలు అంటే ఇంకా మంచి పాటలు పాడుకుంటాం. కాబట్టి బోనాల సందర్భంగా బోనాల గురించి పాటలు పాడడానికి మన స్టూడియోలో సంధ్య కూడా వచ్చింది. కాబట్టి ఇద్దరితో మాట్లాడదాం, మస్తు లొల్లి చేద్దాం ఈరోజు అయితే. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. ఇద్దరు బాగుండ్రా? బాగున్నాం అక్క, మీరు బాగున్నారా? మంచి మెరిసిపోతున్నారు ఇద్దరు, డామినేట్ చేస్తున్నారు అనిల్ ఇద్దరు. ఇవాళ థ్యాంక్ యూ అక్క. డామినేట్ చేస్తున్నారు అందుక? లేదక్క, మీరు ఏదంటే దానికే ఫిక్స్ అయింది, బేసిక్గా ఫిక్స్ అయిపోయింది. వెరీ గుడ్. కామేష్ అన్న నమస్తే మరొకసారి. అండ్ ఇంకొకటి, నిజంగా ప్రతిరోజు అమ్మవారిని దగ్గర నుంచి చూసేటోళ్ళు మీరు కదా. ఇంకోటి, మీ వంశం మొత్తం సేవ చేసుకుంటూనే వచ్చారు అమ్మవారికి ఇప్పుడు వరకు. సో గుడి గురించి ఇప్పుడు వరకు నువ్వు చూసింది ఏంది, నీకు అనిపించింది ఏంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సురిటి వంశంలో జన్మించిన గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాది 7వ తరము. నియర్లీ 7వ తరం అంటే అటు ఏరుతాలు ఇటు ఏరుతాలు, నాకే అదృష్టం మళ్ళీ కలిసి వచ్చిందని నేను భావిస్తాను. ఈ యొక్క బోనాలు అనేది చాలా పవిత్రమైన ఇవన్నీ మనం భావిస్తుంటాము. సో మెయిన్ ఏదైతే ఈ యొక్క గుడి చరిత్ర కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నా కానీ ముందు మనము సురిటి అప్పయ్య గారిని గుర్తించుకోవాలా. సో ఈయన ఒక ఆర్మీ సోల్జర్. 1813 సంవత్సరంలో
బ్రిటిష్ బర్మా మధ్య ఒక యుద్ధం అనేది ఏర్పడ్డది. అది మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో. సో ఈయన ఆర్మీ సోల్జర్ కనుక ఈయనని వీళ్ళ ఒక గ్రూపుని ఉద్యోగరీత్యాకి పంపించడం జరిగింది. సో ఆ సమయంలో ఇదే మన జూన్ జూలై మాసం, ఆషాఢ మాసం, వర్షాలు పడతాయి. ఇంకోటి దాంతోపాటు క్రిమి కీటకాలు కూడా పుడతాయి, దోమలు, ఈగలు, ఇక రకరకాలుగా ఏవనుకున్నా కానీ ఈ వర్షాకాలంలోనే పుట్టే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఆనాడు కలరా వ్యాధి రావడం జరిగింది. 1813 సంవత్సరంలో ఈ కలరా వ్యాధికి ఆ రోజులలో మందులు లేవు, ఒకటే మందు అమ్మవారు. సో అమ్మవారిని ఆయన చాలా మహాభక్తుడు అనమాట. ఏ రకంగా అయితే స్వయంగా సాక్షాత్తు సురటి అప్పయ్య గారికి అమ్మవారు దర్శనం ఇచ్చారు. అక్కడ 6వ శక్తి పీఠం, అక్కడ గట్కాలి అని అమ్మవారిని పిలుస్తారనమాట. అందునుంచి ఉజ్జయిని మహాకాళి, మహాంకాళి కాదు మహాకాళేశ్వర్, మహాకాళి అనేది ఉన్నదన్నమాట. ఇప్పుడు నా దేవాలయం చూసినా గానీ మహాకాళి అనే రాసి ఉంటది. సో అందరికి అదొక మహాకాళి అనేది మాటలలో అది అయిపోయింది కానీ మనం అట్లా మార్చేసుకుంటాం ఈజీగా. సో ఇంకోటి ఆ టైంలో వచ్చినప్పుడు ఆయన ఒకటే ఈ అమ్మవారే ఒకటే శరణం అనేసి అమ్మవారిని అక్కడ వెళ్ళి ప్రార్థించగా అమ్మవారు ఆయనకు సాక్షాత్ దర్శనం ఇచ్చేసి ఈ యొక్క యుద్ధంతో ఈ యొక్క కలరా వ్యాధితో విముక్తులమైతే మేమైతే ఎక్కడైతే తెలంగాణలో ఉన్నా, సికింద్రాబాద్లో ఉన్నా, మేము అక్కడ తీసుకెళ్ళి మేము పూజించుకుంటాం, ఇది వేసుకుంటాం తల్లి అని ఆయన ప్రార్థించగా అదేవిధంగా ఆయన కోరికను మన్నించి ఆ యుద్ధం గెలవడం జరిగింది. ఆయన కోరిక అనుసారము అమ్మవారిని తన వెంట తెచ్చుకోవడం అంటే ఎట్లా అంటే ఒక కుంకుమ భరణిలో ఏదైనా ఒక స్త్రీలకు ఏదైనా కానీ అది కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ముత్తైదు అనేది కుంకుమతోటే ముడిపడి ఉంటది కనుక ఆ కుంకుమ భరణిలో తీసుకురావడం జరిగింది. సో ఆ కుంకుమ భరణి తీసుకొచ్చి ఆయన ఏ రూపం అయితే దర్శనం ఇచ్చిందో ఇక్కడ అక్కడ గట్కాలి అన్న అమ్మ రూపం వేరుంటుంది, ఇక్కడ రూపం వేరు. ఏ రూపంలో దర్శనం ఇచ్చి అదే రూపంలో ఆయన ఒక శిల్పి కాదు, ఏమి కాదు, మహాభక్తుడు. జస్ట్ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని అమ్మవారిని చేసేసి ఆ ఒక ఆర్ట్ని గీసేసి అది ఏదైతే ఇప్పుడు మా లెఫ్ట్ సైడ్ లో ఉంటే అదే కుంకుమ భరణి, లెఫ్ట్ సైడ్ లో కుంకుమ భరణి ఉంటుంది. సో ఆ రకంగా ఆయన తీసేసి అమ్మవారిని స్థాపన చేసి అప్పుడు చెక్కతోడు చేస్తారు. ఫస్ట్ చెక్క విగ్రహం చేసేసి ఉజ్జయిని మహాకాళి నామకరణం చేశారు. నామకరణం చేసేసి ఇక దేవాలయం ఉన్న తర్వాత శుభ్రం అనేది ఇంపార్టెంట్. దానికి నీళ్ళు కావాలి, కంపల్సరీ నీళ్ళు కావాలంటే ఒక బావి అనేది తవ్వించడం జరిగింది. సో ఆ బావిలో తవ్వుతుండగా మాణిక్యాల దేవి అనేది లభించడం జరిగింది. సో 1+1 బోనస్ అనమాట. అమ్మవారి దేశం ఇంకో అమ్మవారు రావడం. అదే ఇప్పుడు మనం ఉజ్జయిని మహాకాళి అమ్మవారి గుళ్ళో పక్కన ఇంకో చిన్న విగ్రహం ఉంటుంది, అదే మాణిక్యాల దేవి. మాణిక్యాల దేవి అని మనం ఎట్లా అంటామంటే ఆ ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే విగ్రహం అయితే బయటికి వెళ్ళిందో ఒక 6 ఏళ్ల పాపకు అమ్మవారు వచ్చేసారు అనమాట. పూనకం రూపంలో వచ్చేసి నేను మాణిక్యాల దేవిని, నేను నా అక్క ఉజ్జయిని మహాకాళి ఒక కుడి సైడ్ నన్ను కూర్చోబెట్టని అందరు నేను చల్లగా చూస్తా అని చెప్పింది. ఏ గుడి అయినా ఒక్క అమ్మవారు అంటారు కానీ ఉజ్జయిని మాత్రం 2 అమ్మవార్లు అంటారు. అవును, నిజంగానే. సో మరి అట్లా అక్కడి నుంచి ఈ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది గుడి కోసం. సో దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ 7 తరాల మధ్యలో ఏం జరిగిందో కూడా మనం మాట్లాడదాం. కానీ ఆ మధ్యలో గ్యాప్ లో తప్పకుండా సంధ్యను ఒకసారి కదిలియాలి, ఎందుకంటే సంధ్యను కదిలిస్తే ఇక మా ఓవర్ని మాట్లాడినాయి కదా, అంతేనా? అవునక్క, అది వాస్తవం. పాట పుట్టిందంటే ఆట ఆడించడానికే కదా. అంతే కదా, ఆట ఆడించాల్సిందే. పాట అంటే ఆట ఆడియనికనే ఉంది, జీవితం అంతా హ్యాపీగా గడిపేయాలి. మరి బోనాల పండుగ చేస్తున్నావు నువ్వు కూడా? జబర్దస్త్ అక్క. ఎత్తుకున్నావు ఆల్రెడీ? ఎత్తుకుంటున్నావా? ప్రతిసారి ఎత్తుకుంటాను. ఈసారి ఇంకా నేను కొత్త ఇల్లు కట్టుకున్నాను, కొత్త ఇంట్లో ఫస్ట్ టైం బోనం చేస్తాను. బోనాలు ఇప్పుడు అంతేనా? అవునక్క, తప్పకుండా చేసుకో, బోనాలు చేసుకో, మళ్ళీ ఇల్లు కట్టుకుంటూ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అక్క. అమ్మవారి దీవెనలు ఉంటే అన్ని సాధించుకుంటాం. వండర్ఫుల్. మరి అమ్మవారి కోసం మంచి పాట ఖచ్చితంగా అక్క. మన దూరదర్శన్ వాళ్ళ కోసం, మన యాదగిరి ఛానల్ వాళ్ళ కోసం కూడా మా పాట. ఓకే. ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరొచ్చే తొలకరి జల్లులొచ్చి పుడమి తల్లి పులకరించి. ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరొచ్చే తొలకరి జల్లులొచ్చి పుడమి తల్లి పులకరించే.
మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి 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 మా తల్లో ఉజ్జయిని మంకాలి నీవే తల్లో తల్లి మంకాలి మంకాలి మా తల్లో ఉజ్జయిని మంకాలి నీవే తల్లి తల్లి ఆషాఢ మాసంలో అమ్మవారి జాతర తొలకరి జల్లులొచ్చి పుడమి తల్లి పులకరించే పుట్టింటికి అమ్మొచ్చే పూజలు చేద్దాము రండి పుట్టింటికి అమ్మొచ్చే పూజలు చేద్దాము రండి కొత్త కుండలు తెచ్చి సున్నముతో పూజించి కొత్త కుండలు తెచ్చి సున్నముతో పూజించి పసుపు కుంకుమ తెచ్చి పరమాన్నం వండుకొని వేపాకు పువ్వులతో బోనమే పూజించి పసుపు కుంకుమ తెచ్చి పరమాన్నం వండుకొని వేపాకు పువ్వులతో బోనమే పూజించి బోనమే నీకిద్దు మమ్మో మంకాలి పుణ్యాలే మాకియ్యవమ్మో మంకాలి 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 మాతల్లో గోలుకొండ జగదాంబ కల్పవల్లో మంకాలి మంకాలి మాతల్లో గోలుకొండ జగదాంబ కల్పవల్లో ఆషాఢ అరే ఆషాఢ ఆషాఢ మాసంలో అమ్మవారి జాతర తొలకరి జల్లులొచ్చి పుడమి తల్లి పులకరించే మమ్ములను మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి మైసాచి గుగ్గిలము బంగారు తొట్టెలమ్మ మైసాచి గుగ్గిలము బంగారు తొట్టెలం నిమ్మకాయ దండలమ్మ నిండు బోనమె తల్లి నిమ్మకాయ దండలమ్మ నిండు బోనమె తల్లి ఒడి బియ్యము నీకు సీరే సారెలు నీకు ఒడి బియ్యము నీకు సీరే సారెలు నీకు గోడి పుంజులు నీకు గావు పిల్లలు నీకు గోడి పుంజులు నీకు గావు పిల్లలు నీకు ముడుపులే చెల్లిద్దు మమ్మో మంకాలి ముడుపులే చెల్లిద్దు మమ్మో మంకాలి దీవెనలే మాకియ్యవమ్మో మంకాలి మంకాలి అరే మంకాలి 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 మా తల్లో చార్మినారు భాగ్యలక్ష్మి నీవే తల్లో తల్లి మంకాలి మంకాలి మా తల్లో చార్మినారు భాగ్యలక్ష్మి నీవే తల్లో తల్లి ఆషాఢ మాసంలో అమ్మవారి జాతర తొలకరి జల్లులొచ్చి పుడమి తల్లి పులకరించే మమ్ములను అరే మమ్ములను మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి మమ్ములను చల్లగా చూడమ్మో మంకాలి పాడి పంటలనియవమ్మో మంకాలి అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పిందా నేను ఎవరిని మాట్లాడిన డామినేట్ చేసేస్తుందని చేసేస్తుంది పాట అంటేనే పాటకున్న శక్తి అదక్క నిజమే ముఖ్యంగా అమ్మవారి పాటకున్న శక్తి ఇంకా ఎక్కువ 1000 మందిని కూర్చోబెట్టేది ఒక పాట మనం ఎంత చెప్పినా ఎవరు వినరు ఒక పాట వాడినామంటే 1000 మంది తప్పకుండా కదులుతారు వాళ్ళు 1000 మంది కదులుతారు పాటని ఎన్నో విషయాలు అర్థం కాని విషయాలు కూడా చెప్పేయచ్చు వండర్ఫుల్ చాలా మంచిగా వాడుతున్నావు పాటలు ఎప్పటి నుంచి వాడుతున్నావు పాటలు నేను చిన్నప్పటి నుండి పాడుతున్నాను అక్క ఇంట్లో ఎవరైనా వాడతారా అమ్మ నాన్న అమ్మ అప్పుడు బాగా పాడేదనేసి చెప్పేవాళ్ళు మమ్మీ లేదు ఇప్పుడు చనిపోయింది మీ అమ్మ పాడినట్టు నువ్వు పాడతావు అంటుండేవాళ్ళు మీ మమ్మీ ఎక్కడ పోలేదమ్మా నీ పాటలనే ఉంది ఇంకేంది ఎందుకంటే అమ్మ వాడుతుండే అని అంటున్నావు కాబట్టి తప్పకుండా నీ పాటలనే ఉంటుంది వండర్ఫుల్ అన్న మరి తర్వాత సూరిటి అప్పయ్య గారి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఎవరు వచ్చిండ్రు గుడిని ఎట్లా చూసుకున్నారు తర్వాత విగ్రహం ఎప్పుడు స్థాపించడం జరిగింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఎస్ గుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ కరెక్ట్గా ఎవరు చెప్తారు తప్పకుండా వాళ్ళ వంశం వాళ్ళే చెప్తారు అందుకోసమే వంశానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చినాం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం అమ్మవారి గురించి గుడి గురించి ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత స్టే ట్యూన్ వెల్కమ్ టు ఆటా పాటా జోర్దార్ పాటలు పాడి దుమ్ము లేపనికి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు వచ్చిరబ్బా మన కోసం మస్తు పాటలు పాడతారు ఆటలు ఆడతారు జోష్లు ఉంటారు హంగామా వేస్తారు
రోజు ఊరికే వస్తే బాగుంటుంది కదా, కానీ అప్పుడప్పుడే వస్తుంటుంది. అందుకోసమే నేను చెప్తా ఉంటాను మీకు, స్టే ట్యూన్ టు ఆటపాట ఇన్ దూరదర్శన్ యాదగిరి. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, మరి గుడికి అప్పయ్య తర్వాత నెక్స్ట్ ఎవరుండే, ఆ గుడికి ఎప్పుడు అమ్మవారు విగ్రహాన్ని స్థాపించడం జరిగింది అన్న చెప్తా అన్నారు మీరు. ముందు అప్పయ్య కన్నా అప్పయ్యది ఇంకా కొద్దిగా చిన్న. అయ్యో తప్పకుండా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చెప్పాలంటే చాలా గొప్పవాడు. ఒక అమ్మవారి సాక్షాత్ దర్శనం చేసుకుంటే మనం కాళిదాస్ తీసుకుంటాం, భక్త కాళిదాస్ని అని, శ్రీకృష్ణ దేవరాయలు అని, రామకృష్ణ పరమహంస కానీ, ఇలాంటి సాక్షాత్ అమ్మవారి దర్శనాలు చేసుకున్న దాంట్లో కోణంలో సుర్టి అప్పయ్య గారు కూడా ఒక్కరు. సో ఆనాడు ఏం చేశారంటే చాలా మటుకు మనమంతా ఇప్పటి వరకు కూడా మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా ఇప్పుడు దేవాలయ ప్రవేశం లేకుండే, కానీ 1813 సంవత్సరంలోనే అమ్మవారి దగ్గర మనమంతా ఒకటే అనేసి ఒక 42 కులవృత్తి వాళ్ళని మనమంతా ఒకటే అనేసి వాళ్ళకు ఒక్కొక్క ఇది పూజా విధానం అనేది నేర్పించి వాళ్ళకు ఐటమ్ అనేది ఇవ్వడం జరిగింది. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అన్నట్టుగా ఒక్కొక్క పని ఒప్పజెప్పేసి ఈయన మాత్రం అంటే ఏ రకంగా చేస్తే ఎట్లా అనేది కూడా అప్పుడే పెట్టడం. ఏది ఇప్పుడు ఘటాలే అనుకోండి, రంగమే అనుకోండి, గావే అనుకోండి, ఇవన్నీ దాంట్లో కోణాలు ఇప్పుడు అంబారి మీద అంటే ఏనుగు మీద ఇదే అనుకోని ప్రతి ఒక్కొక్క అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో జలకడ వస్తుంది, పచ్చికుండ వస్తుంది, వేగండ్ల కుండ వస్తుంది. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఇవ్వాలా, వీళ్ళు తీసుకురావాలి, ఏ దిక్కులు పెట్టాలి. ఇప్పుడు 4 దిక్కులు ఉన్న తర్వాత ఏ దిక్కులు, అప్పుడు పులిమేర అనేవాళ్ళు, ఇప్పుడు ఘటం ఏడా తయారవుతుంది, చివరికి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవన్నీ ఆయన ఆనాడే పెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే దేవాలయం అయిన తర్వాత చిన్నగా అయిపోయింది, భక్తులు ఎక్కువ అవుతున్నారు. సో తనంతా తన కొడుకు సుర్టి సంజీవయ్య గారు స్వయంగా తన ఇదితోటి డబ్బు ఆయననే సేకరించుకొని అమ్మవారి మీద, అయిన తర్వాత ఆయన కొడుకు అయ్యా తండ్రి తర్వాత కొడుకు అన్నట్టు భక్తి అనేది కామనే. సో ఆ సమయంలో ఆయననే స్వయంగా వెళ్ళి అమ్మవారిది దేవాలయం కొద్దిగా పెద్దగా చేయడము, దాన్ని చేసుకొని మళ్ళీ ఇది చేసుకోవడం, ఒక 2 తరాల వరకు మేమే స్వయంగా దేవాలయంలో అమ్మవారికి ఆరతులు కానీ పూజలు కానీ ఏవైనా చేసేవాళ్ళం ఒక బ్రాహ్మణి టైప్లో. సో అది చేసిన తర్వాత దెన్ అలా చేసిన కొన్ని రోజులకు వాళ్ళ కుమారుడు సుట్టి లక్ష్మయ్య ఆయన ఏం చేస్తారు, ఇక చాలా మందికి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, నియమ నిష్టాలు చాలా ఉంటాయి అమ్మవారి దగ్గర అనేసి అప్పుడు బ్రాహ్మణ్ని పెట్టడం చేశాడనమాట. ఒక 2 బ్రాహ్మణులు పెట్టేసి వాళ్ళకు కూడా అప్పుడు ఆ బావిలో చేపలు అనేది ఉంటుండే, వీళ్ళకు జీతం ఎలా ఇవ్వాలి, అప్పుడు అమ్మవారికి కూడా ఒక చీర కడితే ఇంకో చీర అది ఉతికి మళ్ళీ కట్టే ఇదనమాట. ఇప్పుడైతే కొన్ని లక్షల చీరలు ఉన్నా గానీ కట్టేయడానికి ఇది లేదు. లక్షల చీరలైంది ఇప్పుడు మంచి బంగారు కవచాలు, కవచాలు అంటే అంత మహిమ గల తల్లి అనమాట. అంత ఇదిగా ఉంటుంది. స్పష్టంగా నిష్టగా ఆ తల్లిని కోరితే 100% వాళ్ళ కోరికలు నెరవేర్స్తాయని కూడా ఈ స్టూడియో ద్వారా నేను తెలియపరుస్తాను. శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేస్తా ఉంటారు. సో అట్లనే ఈ గుడి విషయంలో కూడా జరిగిందంటే, ఒకప్పుడు ఆ పరిస్థితి ఉన్న గుడి ఈ రోజు ఎంతో వైభవంగా గవర్నమెంట్ దిగొచ్చి మరి ఆ గుడికి సంబరాలు చేసే పరిస్థితి, స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేశారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకోటి దాంతో పాటు ఏదైతే మన సీఎం గారికి నేనైతే కృతజ్ఞతలు చెప్పుకోవాలా. మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన అనేది ఆయన ఫస్ట్ దాని మీద ముందుండి ఈ బోనాల సందర్భంగా ఫస్ట్ 5 కోట్లు, 2 ఏడాది 10 కోట్లు, 3 ఏడాది 15 కోట్లు ఇవి శాంక్షన్ చేసి ఈ మన ఉజ్జయిని మహంకాళి అంటే చలో చాలామంది డబ్బులు వేస్తారు, దాంతో జాతర బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఆ కోణాలు చూసుకొని 18 అక్క చెల్లెలు అంటారు, అందరు కూడా జాతర చేసుకోవాలి కదా. సో అన్ని చిన్న గుళ్ళు పెద్ద గుళ్ళు అనుకోకుండా ఈ యొక్క శాంక్షన్ చేసినందుకు నేను ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి సంవత్సరం మీకు ఎట్లాగో ఆ బడ్జెట్ పెరుగుతూ వచ్చింది కదా, ఈసారి మరి గుడికి ఇంకేమన్నా చేపిస్తున్నారా? ఈసారి స్పెషల్గా బంగారు బోనం నాది 3 ఏళ్ళ కళ, నేను ప్రభుత్వాన్ని కూడా నేను అడగడం జరిగింది. అదైతే నెరవేరలేగానే అమ్మవారు మాత్రం బంగారు బోనం చేయించుకుంది. ఎట్లా అంటే మీరు ఏదైతే కోరికలు తీరిన తర్వాత అమ్మ నా పిల్లలు చల్లంగా చూడు, మా ఆయనకు ఉద్యోగం రాని, మేమంతా హాయిగా ఉండని అని
ఏదైతే కోరుకున్న తర్వాత ఏదో మొక్కుబడిగా కొంతమంది ముక్కు పోగులు వేస్తారు, కొంతమంది ఏదైనా బంగారం ఏదైతే సమర్పిస్తారో ఆ బంగారాన్ని దాదాపు ఒక 6 కిలోలన్నర అనేది మిశ్రమ బంగారం ఉండిలో మామూలుగా వేస్ట్గా ఉన్న ఆ బంగారాన్ని మెల్ట్ చేయించి ఇది ఒక బంగారు బోనం అనేది చేయించడం జరిగింది. అది 3 కిలోల 800 గ్రాములతోటి చేయించడం జరిగింది. ఈ యొక్క నవరాత్రుల లోపల అమ్మవారికి బంగారు చీర కూడా చేయించాలని కూడా అనుకుంటున్నాం. అద్భుతం. సో అమ్మవారికి అయితే ఇక ఫండ్ గురించి అయితే లోటు లేదు. ఎట్లా భక్తులు కూడా పెరిగిపోతారు, భక్తులు అమ్మవారి మహిమలు కూడా అట్లా ఉన్నాయి. సో ఆ రకంగా ఇది లేదు. నేను కూడా ఏంటంటే నాకు కూడా చాలా జరిగినాయి ఒక రకంగా, కానీ అమ్మవారు ఉన్నారు ఎంబడి ఉన్నారు కనుక నాకు అలాంటివి ఏమి ఉండవు. మన ఇప్పుడు లోకల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వండర్ఫుల్ అన్న. ఇంకా మాట్లాడదాము, ఇంకా మాట్లాడడానికి అయ్యో తప్పకుండా. మీకు టైం ఇవ్వకుండా మేము ఎట్లుంటాం మిమ్మల్ని గెస్ట్ గా పిలిచి. సో తప్పకుండా మీతో పాటు సంధ్య కూడా వచ్చింది కాబట్టి ఇంకొకసారి సంధ్యను తప్పకుండా కదిలియాలి మనం. బికాస్ ఆడోళ్ళు అనగానే బోనాలు బతుకమ్మలు మనకి వెంటనే ఈ పండగలు అనగానే అసలు ఎక్కడ నేను జోష్ వచ్చేస్తుంది మన లోపల కదా. నువ్వు ఎట్లాగో ఇప్పుడు బోనం చేయబోతున్నావు, మరి ఈసారి బోనంలో స్పెషల్ ఏం చేయబోతున్నావు ఇల్లు కట్టుకున్నందుకు? మామూలుగా అమ్మవారికి ఇష్టమైనది పరమాన్నంతో బోనం పెట్టడమే కదా. మనం చేసే బోనాలు మన సాంప్రదాయంగా తెలంగాణలో ఎట్లా బోనాలు అయితే అట్లే అంటే మన దేశాన్ని మొత్తం చుట్టేస్తున్న మా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ బోనాలే కానీ బతుకమ్మనే కానీ ఈరోజు మన రాష్ట్రానికి అంకితం కాకుండా దేశాలలో కూడా మన ప్రఖ్యాతిని పొందే విధంగా మన సంబరాలు ఈ అంబరాన్ని అంటే విధంగా ఉన్నాయి. చాలా గర్వపడుతున్నాను నేను ఈ రాష్ట్రంలో పుట్టినందుకు. ఈ రాష్ట్రంలో పుట్టడమే కాదు, ఇక్కడ నుంచి ఎన్నో సంవత్సరాల కింద చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోయి అమెరికాలో వేరే వేరే దేశాలలో ఉన్నోళ్ళు కూడా ఘనంగా బోనాలు చేసుకుంటున్నారు నువ్వు అన్నట్టుగా. సో అంత గొప్ప పండగ బోనాల పండగ. మరి ఈ బోనాల పండగ పైన ఇంకొక పాట పాడతానక్క. ప్రతిసారి ఆషాఢ మాసం మొదటి ఆదివారంలోనే బోనాలు మనం అమ్మవారికి సమర్పించుకుంటాము. దానిపైన ఈ పాట. వరవారము నాడు అది వారము నాడు, వరవారము నాడు అది వారము నాడు, కొత్త కుండలు తెచ్చి పరమాన్నము వండి, కొత్త కుండలు తెచ్చి పరమాన్నము వండి, పసుపు కుంకుమ పెట్టి యాపరిల్లలు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి యాపరిల్లలు పెట్టి, నీకు బోనమె తల్లి ఓ మంకాలమ్మ, మము సల్లగా చూడే మా మంకాలమ్మ, నిండు బోనమె తల్లి మా మంకాలమ్మ, మము సల్లగా చూడే మా మంకాలమ్మ. వరవారము నాడు అది వారము నాడు, కొత్త కుండలు తెచ్చి పరమాన్నము వండి, పసుపు కుంకుమ పెట్టి యాపారిల్లలు వేసి, నీకు బోనమె తల్లి ఓ మంకాలమ్మ, నిండు దీవెనలియే మా మంకాలమ్మ, నిండు బోనమె తల్లి మా మంకాలమ్మ, నిన్ను చల్లగా చూడే మా మంకాలమ్మ. వరవారము నాడు అది వారము నాడు, కొత్త కుండలు తెచ్చి పరమాన్నము వండి, పసుపు కుంకుమ పెట్టి యాపారిల్లలు వేసి, నీకు బోనమె తల్లి, నీకు బోనమె తల్లి మా ముత్యాలమ్మ, మము సల్లగా చూడే మా ముత్యాలమ్మ, నీకు బోనమె తల్లి మా ముత్యాలమ్మ, మము సల్లగా చూడే మా ముత్యాలమ్మ. కోడి పుంజులు నీకు యాటపోతులు నీకు, కోటి పుంజులు నీకు యాటపోతులు నీకు, ఘటం కుండలు నీకు కళ్ళు సాకలు నీకు, ఘటం కుండలు నీకు కళ్ళు సాకలు నీకు, మము సల్లగా చూడే, మము సల్లగా చూడే మా మంకాలమ్మ, నిండు దీవెనలియే మా మంకాలమ్మ, మము సల్లగా చూడే మా మంకాలమ్మ, నిండు దీవెనలియే మా మంకాలమ్మ. వరవారము నాడు అది వారము నాడు, వరవారము నాడు అది వారము నాడు, కొత్త కుండలు తెచ్చి, కొత్త కుండలు తెచ్చి పరమాన్నము వండి, పసుపు కుంకుమ పెట్టి యాపారిల్లలు వేసి, నీకు బోనమె తల్లి, నీకు బోనమె తల్లి మా రేణుకెళ్ళమ్మ, నిండు దీవెనలియే మా రేణుకెళ్ళమ్మ, నీకు బోనమె తల్లి మా రేణుకెళ్ళమ్మ, నిండు దీవెనలియే మా రేణుకెళ్ళమ్మ, నిండు దీవెనలియే మా రేణుకెళ్ళమ్మ, నిండు దీవెనలియే మా పోలేనమ్మ, నిండు దీవెనలియే మా పోషమ్మ తల్లి, నిండు దీవెనలియే మా మంకాలమ్మ. వండర్ఫుల్. మంచి గొంతు నీకు. నువ్వు నిజంగా చూడడానికి చిన్నగా కనబడుతున్నావు, గొంతు చాలా పెద్దగా ఉంది. ఇది థ్యాంక్ యూ అక్క. మంచిగా వాడుతున్నావు. భగవంతుడు ఇచ్చిన వరం అక్క నాకు.
తల్లిదండ్రులతో పాటు భగవంతుడు. ఈ రోజు అది మాకు కూడా వరం అయింది. చాలా మంచిగా వాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి మీరు చెప్తున్నారు, నేను మధ్యలో ఇందాక ఆపాల్సి వచ్చింది, ఆపినా తప్పకుండా, కానీ మీరు ఇంకా గుడి గురించి చెప్పాలనుకునేది చెప్పచ్చు. ఇప్పుడు సురిటి లక్ష్మయ్య ముదిరాజు ఆయన బ్రాహ్మణ్స్ని అపాయింట్ చేసిన తర్వాత ఇక దినదినము ఇంకా మనమే కాక ఇంకా ఇతరులు కూడా రావడము, వాళ్ళు ఇక మనకు మంత్రం తంత్రం అనేది మనకు ఉండదు కనుక వాళ్ళు ఏది ఇచ్చినా కానీ వాళ్ళ సంకల్పం తీసుకొని శ్రీయంత్రంకి పూజ చేస్తుంటే వాళ్ళకు కూడా మంచిగా రావడం, ఇంకా భక్తులు పెరగడం జరిగింది. తనంతరం సురిటి కిష్టయ్య ముదిరాజ్ అంటే 4వ తరం. అప్పుడు 1356 ఫస్ట్లీ అన్నారు, అంటే 1947 AD ఇంగ్లీష్ క్యాలెండర్ చూసుకుంటే. సో ఆయన పీరియడ్లో నిజాము అనేది వఖాబ్ ఉండే, అప్పుడు ఇండోమెంట్ లేకుండా వఖాబ్కి ఈయన హ్యాండ్ అవుట్ చేశాడు అనమాట. అంటే గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేస్తే ఇంకా భక్తులు మెరుగైన సౌకర్యాలు అందిస్తారు, ఇంకా ఫండ్ కూడా అవసరమైతే ఫండ్ కూడా ఇస్తారనే అవకాశంతో ఈయన ఇండోమెంట్కి హ్యాండ్ అవుట్ చేస్తే ముత్తబలిగా డిక్లేర్ చేస్తూ ఈయనకు సర్టిఫైడ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. 1 acre 37 గుంటాస్ ల్యాండ్లో ఈయన పేరు మీద ప్రెసెంట్ ఆ ల్యాండ్ ఉంది, కానీ దురదృష్టవశాత్తు అంత జాగా మొత్తం కబ్జా అయిపోయింది. ఏదైతే ఆయన కోరిక అనుకున్నారో అది నెరవేరలేకపోయింది. అంటే ఆ ల్యాండ్ గుడి చుట్టూ ల్యాండ్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 3000 గజాల కన్నా ఎక్కువ లేదు జాగా. లేకపోతే యాక్చువల్గా ఆ జాగాలో కూడా గుడిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలా? ఎక్స్టెన్షన్ చేస్తే మొత్తము ఏదైతే ఇంత ఇప్పుడు లక్షలాది మంది వస్తున్నారు కదా, ఇంత ఇరుకటం ఉండకుండా ఉండేదని నా భావన. కానీ అక్కడ మహిమ ఉంది. మహిమ ఉన్నప్పటికీ చుట్టుముట్టు ఆక్యుపై చేశారంటే పాపం అమ్మవారి నీడలో వాళ్ళు బతుకుతున్నారు అనుకుందాం. అంతే కదా. ఇంకా దీనికి ఆల్రెడీ కూడా నేను సీఎం గారు కూడా నేను ఇవి కూడా లెటర్స్ కూడా రాయడం జరిగింది. ఏదైతే దేవాలయ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మళ్ళీ తిరిగి దేవాలయానికి అప్పచెప్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకునే లాల్ దర్వాజా ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ కూడా ఉన్నది, కానీ ల్యాండ్ లేదు. అక్కడ మన సీఎం గారు కూడా ఫస్ట్ రాగానే అనౌన్స్మెంట్ చేశాడు, చుట్టుపక్కల ల్యాండ్ కూడా అవసరమైతే ప్రభుత్వం కొని భక్తులకు కొద్దిగా ఇబ్బంది లేకుండా చేద్దామని కూడా అన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కొనే అవసరం లేదు, ఉన్న ల్యాండ్ ఇప్పిస్తే చాలా అని నేను అంటున్నాను. వండర్ఫుల్. నీ కోరికలో తప్పలేదు, తప్పకుండా జరగాలని చూద్దాము. ఈ భక్తుల గురించి మనం ఇప్పుడు నాకు సరే నాదని ఎప్పుడు కాదు, మనది అన్న భావంతో నేను పోతాను కనుక మన ఏదైతే వాళ్ళైతే ఏదైతే ఎంత విశాలమైన దాంట్లో పెట్టారో ఆ జాగా తిరిగి వస్తే ఇంకా భక్తులు ఇంకా మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది. అవును అవును. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా తాతగారు సురిటి లక్ష్మయ్య ముదిరాజ్, ఆయన రాగానే అప్పుడు 5 మెన్ కమిటీ ఉంటుండే. 1955-56లో ఫస్ట్ ఇండోమెంట్ ఆఫీసర్ వీరభద్ర అనేసి వచ్చాడు. సో వచ్చిన తర్వాత వీళ్ళతో కూర్చొని ఏదైనా కానీ వాళ్ళు పూర్వీకులు ఏ రకంగా నిర్వహించారు పూజ పునస్కారాలు ఈయన చేస్తూ చాలా ఇంకా భక్తులు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ అన్నదానం కూడా మొదలు పెట్టాడు. అప్పుడు అన్నదానం అనేది లేకుండే. ఈయన పీరియడ్లో వచ్చిన తర్వాత ఏదైతే భక్తులు సమర్పించిన ఒడిబియ్యం ఉంటుందో ఆ ఒడిబియ్యంలో పసుపు కలిసి ఉంటుంది. ఈ పసుపుకు యాపాకు కిమ్మి కీటకాలు నాశించే గుణం ఆ మూలికలో ఉంటుంది. అది ఆనాడు కూడా ఆయన పెట్టడం, అప్పయ్య కూడా ఎందుకు యాపాకునే వాడడం, ఎందుకు పసుపును వాడడం అంటే ఆ టైంలో వచ్చిన కలరా వ్యాధికి ఇది ఒక మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ పసుపు అన్నం చాలా మంది ఉట్టి తినమంటే తినరు, కనీసం ప్రసాదం రూపంలో గుడిలో వచ్చిన తర్వాత తింటారనే ఆలోచనతోటి ఈయన అది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీరభద్రం గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది. సురిటి లక్ష్మయ్య మా తాతగారు వీరభద్ర ఈవోగా ఉన్నారు. సో ఆ టైంలో ఈవో వచ్చేసారనమాట. వఖాబ్ నుండి ఈవోని ఫస్ట్ ఈవోని అపాయింట్ చేశారు. అయితే లక్ష్మయ్య పీరియడ్లో ఆ రకంగా జరుగుకుంటూ వచ్చింది. ఈయన పీరియడ్లోనే ఏదైతే సురిటి సంజీవయ్య దేవాలయాన్ని నిర్మించాడో అప్పుడు మళ్ళీ కొత్తగా పెద్దగా కట్టాలని వాళ్ళ ఆలోచనతోటి ఈ యొక్క సంజీవయ్య ఏదైతే టెంపుల్కు కట్టిన పిల్లర్స్ ఉన్నాయో ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆ పిల్లర్స్ మన యాప్రాలో ఉన్న నాగదేవత గుడికి మా తాతగారు డొనేట్ చేశారు. అంటే ఇది ఖరాబ్ కావద్దు
ఆయన కష్టపడ్డది ఇది అనేసి ఇప్పుడు ప్రెసెంట్ మనం పోయి చూసినా కానీ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ వాళ్ళు ఈ పిల్లర్స్ ఇచ్చారని కూడా చెప్పడం, ఆ పిల్లర్ తోటి అక్కడ కూడా మహిమ పెరగడం కూడా జరిగింది. సో దీన్ని చూసుకుంటే చాలా ఏదైతే ఒక పిల్లర్కి అంత మహిమ ఉన్నప్పుడు ఇంకా ఎంత అమ్మగారు ఎంత మహిమ గల తల్లి అనేది కూడా తెలుసుకోవాల్సింది. మరి దాని తర్వాత మీ నాన్నగారు, మా నాన్నగారు సురిటి కృష్ణ ముదిరాజ్, ఈయన పేరు మీదనే. కాకపోతే 5 మెన్ కమిటీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పెట్టారు, కొద్దిగా రాజకీయంగా చూసుకున్నా లోకల్గా చూసుకున్నా, అదే ఇంత పెద్ద దేవాలయానికి వీళ్ళు ఓనర్లు, వీళ్ళని ఏ రకంగా చీల్చి వీళ్ళ దగ్గరికే ఇట్లా అనేసి అన్న వరకు కూడా మా నాన్న చాలా మొండివాడు. గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి అన్ని రకాల మనము ఉన్నట్టుగా ముంగట ఉంది, పుస్తకం ఇప్పినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనకు కట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అమ్మవారు అంటే మనకి ఎంబడే ఉన్నది. సో ఆయనకు 2004లో 150 జీవో అనేది ఇష్యూ చేయడం, అదే ఫౌండర్ ట్రస్టీగా డిక్లేర్ చేసి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా డిక్లేర్ చేస్తూ ఆయనని ఒక ఇదిగా చేస్తూ ఇప్పుడు ఏదైతే ట్రస్ట్ బోర్డు పడుతుందో ఆటోమేటిక్ చైర్మన్ అవుతాడు. ఒక ట్రస్ట్ బోర్డు లేకుంటే ఫౌండర్ ఫ్యామిలీగా కొనసాగుతాడు. సో ఏదైనా ఈయన కనిసైగల్ని ఒక దేవాలయం ఒక కార్యక్రమాలు జరుగుతాయి. ఈయన చెప్తే ఫస్ట్ ఈయన తీర్మానం తీసుకున్న తర్వాతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈయన సీనియర్ సిటిజన్ కావడం చేత ఈ యొక్క బరువు బాధ్యతలు నేను స్వీకరించడం జరిగింది. దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుండి నేను నాన్న ఎంబడి ఉంటూ ఆయనను కూర్చోబెట్టి మొత్తం వర్క్ అంతా నేనే చూస్తున్నా. యాక్చువల్లీ ఈ ప్లేస్లో నాన్న రావాల్సింది, నేను రావడం జరిగిందంటే అర్థం చేసుకో. అయితే టీవీలో చూస్తూ ఉంటారు, సంతోషపడతారు కదా? చాలా సంతోషపడతారు. అద్భుతం. సో తప్పకుండా ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆయనకి మేము కూడా అందరం కోరుకుంటున్నాం మా అమ్మవారిని. చాలా చాలా మంచిగా ఉండాలి. అండ్ మరి గుడికి ఇప్పుడు మీరు మీ సొంత ఏమైనా చేయబోతున్నారా? ఇప్పుడు ఆ కాలం నుంచి మీ వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చిండ్రు, మరి ఇప్పుడు ప్రస్తుతం మీ చేతులు ఉంది, ఇప్పుడు ఇంకా ఇంకా వైభవంగా జరుగుతున్నాయి అక్కడ. రోజు రోజుకి సంవత్సరానికి పెరిగిపోతా ఉన్నారు జనాలు. మరి మీరేమైనా చేయబోతున్నారా? ఇప్పుడు చేయబోతున్నా అంటే అమ్మవారు చేయించుకుంటూనే ఉన్నది. ఇప్పుడు ఏదైతే నాకుండే మనసులో ఉండే ఒక దేవాలయం అనేది తెలంగాణకు వస్తే ఉజ్జయిని మహాకాళి అనేది గుర్తుండేగా ఇప్పుడు భక్తులు కూడా ఆల్రెడీ వెండి కూడా ఇవ్వడం జరుగుతుంది. చుట్టుముట్టు ఏదైతే మనము ఇప్పుడు బ్లాక్ రౌతుతో అయితే మార్బుల్ ఉందో దాన్ని మొత్తం సిల్వర్ దాంతో ఒక అమ్మవారి ఒక అష్టదిగ శక్తి పీఠాలు ఒక ప్రతిమలు ఇది చేసుకుంటూ ఆ ఒక ప్రదక్షిణలు చేస్తుంటేనే మనకు ఆ భావన కనిపించాలా. సో ఆ గర్భగుడికి ఉన్న ఆ 4 దిక్కుల ఆ 3 దిక్కుల గోడలకి మొత్తం 4 దిక్కులు ఫ్రంట్ నుండి మొత్తం టోటల్ మన ప్రదక్షిణలు ఒక 3 ప్రదక్షిణలు చేసినా మొత్తం అంతా తిరిగి వచ్చినట్టుగా ఆ పుణ్యం దక్కాలని నేను చేయించబోతున్నాను. తప్పకుండా చేపియండి. మేము తొందరలోనే వచ్చి దర్శనం చేసుకోవాలి. మళ్ళా మాకు ఎక్కడెక్కడికో పోవాలన్న కోరిక చాలా మంది భక్తులకు ఉంటుంది. ఎక్కడెక్కడో శక్తిపీఠాలకు పోవాలి, అమ్మవారిని చూడాలి అన్న ఆ భక్తి చాలా మందికి ఉంటుంది. అట్లా చూడలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కష్టం, పైసలు లేకనో, టైం లేకనో, లేకపోతే ఆరోగ్యం బాగాలేకనో, దూరం పోలేకనో ఏదో జరుగుతుంటాయి ఇట్లాంటివి. సో వాళ్ళందరూ కూడా రానున్న కాలంలో ఉజ్జయిని మహాకాళి మన గుళ్ళకి వచ్చేసి అక్కడ ఒక్కసారి అమ్మవారి దర్శనం అయిపోతుంది కదా. కథం ఒక 3 సుట్లు చుడితే చాలు, కథం మొత్తం అన్ని తిరిగేసి వచ్చినంత పుణ్యం వస్తుంది. అంతేనా? తప్పకుండా మీరు ఈ పని చేయాలన్నా. నేను ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తా, తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. ఒక చిన్న బ్రేక్. అనిమ్మ అనిమ్మ నిమ్మ నిమ్మ ధనిమ్మ పండురో ఎంత ముద్దు ఉన్నది జామ్ పండురో. మానవా సారా కొట్టు మానవా, అరే దరి 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 మానవా, రాజా రమణం విల్లు మానవా. రామ రామ అరే రామ రామ అరే రామ రామ అరే రామ రామ. వెల్కమ్ బ్యాక్. సో అమ్మవారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఆ గుడికి ఎంతోమంది భక్తులు పోతారు, కానీ గుడి గురించి కొంతమంది తెలుసుకుంటుంటారు. కాదు, అందరూ తెలుసుకోవాలి. అందుకోసమే మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మన సంధ్య
మంచి మంచి పాటలు సేకరించుకొని వచ్చింది, అవునా? అవునక్క. మంచి మంచి పాటలు జోష్ఫుల్గా పాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ. మరి పాటలు రాస్తావు కూడా, నువ్వు ఉత్తి పాడతావా? నేను రాయడం అంటే ఏముండదు, సేకరించి నేర్చుకుంటా. నాకు నా పాటల కంటే నీ యాంకరింగ్ బాగుంది, పక్కా పల్లెటూరు పోరి మాట్లాడే విధంగా బాగా మాట్లాడుతున్నారు అక్క మీరు. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ బిడ్డ అంటే నేనే ఎక్కువ మెచ్చుకుంటున్నా, మీ ఇద్దరిని, నన్ను కూడా ఎవరైనా మెచ్చుకోవాలి కదా అని చెప్పి బ్యాలెన్స్ చూస్తానేమో పట్నం పోరి అనుకుంటారు, మాటలేమో పల్లెటూరు పోరి. అంటే బేసిక్ గా తెలంగాణలో ఉట్టి పెరిగిన వాళ్ళంతా ఇట్లే మాట్లాడతారా నా ఉద్దేశం. మరి సూపర్. అంతే. సో మరి సేకరించుకున్న పాటలల్లా, బోనాల పండుగకి సంబంధించిన పాటలల్లా నీకు బాగా ఇష్టమైన పాట ఇది? నేను ఆల్మోస్ట్ అన్ని పాడుతూ, నాకంటూ ఎవరు ఇచ్చి నేర్చుకో ఈ పాటను ఎవరేం చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. నీకు పర్సనల్ గా నచ్చింది? నేను పాడతానక్క. మనం మామూలుగా ఊళ్ళల్లో గ్రామ దేవతలను కొలుచుకుంటాం, ఎల్లమ్మని, మల్లన్నని, సమ్మక్క సారక్క. ఇప్పుడు అతిపెద్ద ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అంటే సమ్మక్క సారక్క జాతర కదా. అలాంటి ఏ సందర్భాన్ని బట్టి ఆ పాట నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్లీ మన బోనాల పాటలు, దాంట్లో భాగంగా పాట. చలో ఒక పాట చూద్దాం మరి. మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద, మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద పండుకొనున్నది నాగు, అది ఎంత చక్కని నాగువాము. మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద పండుకొనున్నది నాగు, అది ఎంత చక్కని నాగువాము. ఐలేను మల్లన్న, ఆహో ఐలేను మల్లన్న, ఐలేను మల్లన్న ఆవుల గాయంగా, ఐలేని మల్లన్న ఆవుల గాయంగా, ఆవుల ఉన్నది నాగు, అది వరాలిచ్చే నాగువాము. ఐలేను మల్లన్న ఆవుల ఉన్న, ఐలేను మల్లన్న ఆవుల ఉన్నది నాగు, అది వరాలిచ్చే నాగువాము. మా ఊరాలెల్లమ్మ, అగో మా ఊరాలెల్లమ్మ, మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద పండుకొనున్నది నాగు, అది ఎంత చక్కని నాగువాము. ఐలేని మల్లన్న ఆవుల గాయంగా, ఐలేని మల్లన్న ఆవుల గాయం, ఆవుల ఉన్నది నాగు, అది వరాలిచ్చే నాగువాము. మేడారం సమ్మక్క, అగో మేడారం చారక్క, మేడారం సమ్మక్క పగిడి గద్దెల మీద, మేడారం సమ్మక్క పగిడి గద్దెల మీద కూసోని ఉన్నది నాగు, అది చూడ ముచ్చటైన నాగు, కూసోని ఉన్నది నాగు, అది చూడ ముచ్చటైన నాగు. మా ఊరాలెల్లమ్మ, అగో మా ఊరాలెల్లమ్మ, ఆహో మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద పండుకొనున్నది నాగు, అది ఎంత చక్కని నాగువాము. ఐలేను మల్లన్న ఆవుల గాయంగా, ఐలేని మల్లన్న ఆవుల గాయం, ఆవుల ఉన్నది నాగు, అది వరాలిచ్చే నాగువాము. మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద, మా ఊరాలెల్లమ్మ పగిడి గద్దెల మీద పండుకొనున్నది నాగు, అది ఎంత చక్కని నాగువాము. ఐలేని మల్లన్న ఆవుల గాయంగా, ఆవుల ఉన్నది నాగు, అది వరాలిచ్చే నాగువాము, అది వరాలిచ్చే నాగువాము, అది వరాలిచ్చే నాగువాము, అది వరాలిచ్చే నాగువాము. బా, పాట రూపంలో ఎన్నిసార్లు అందరు దేవుళ్ళని తలుచుకుంటున్నావు, ఎంత పుణ్యం నీకు అసలు నిజంగా. థ్యాంక్ యూ అక్క. అందరు పేర్లు గుర్తు చేస్తున్నావు, అన్ని క్షేత్రాలను గుర్తు చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. వండర్ఫుల్. సో అన్న, మరి మీరు బోనం చేస్తారా? చేస్తాం. మీరు బోనం చేస్తారా? అయితే నాకు తెలిసింది ఏంటంటే, మనము ఫస్ట్ బోనాల పండుగ షురూ చేసేది గోల్కొండ నుంచి, కానీ అదే రోజు మన సికింద్రాబాద్లో నుంచి లష్కర్ బోనాల దగ్గర నుంచి మనకి ఘటాలు స్టార్ట్ అవుతాయి అని కూడా చెప్పారు మీరు. సో ఇది ఎట్లా జరుగుతుంది ఈ పండుగ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వంశ పరంపర ధర్మకర్తను కదా, సో ముందు మేము అమ్మవారికి ఒక ఆడపడుచుగా, ఒక తల్లిగా, ఒక ఇదిగా భావించి ఫస్ట్ మా ఇంట్లోకి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, చీర, ఒడి బియ్యము ఇవన్నీ పొద్దున తీసుకెళ్ళి ఏదైతే ఘటాలు అనేది స్టార్ట్ అవుతుందో ఆదివారం నాడు మొత్తం మా కుటుంబం మొత్తం పిల్ల జల్ల అందరం కలిసిపోయి దేవాలయం పోయి అమ్మవారికి సమర్పిస్తాం. సమర్పించిన తర్వాత తల్లి మీరు కూర్చొని జాతర జరిపించుకోండి అనేసి ఫస్ట్ మేము వెళ్ళి ఎక్కించిన తర్వాత అప్పుడు జాతర అనేది మొదలవుతుంది. దాని తర్వాతనే ఏ బోనం ఎక్కించినా, ఏ ఒడి బియ్యం పోసినా అమ్మవారికి చెందుతుంది అనమాట. కొంతమంది అట్లా కూడా ఉంటుంది, కానీ ఏదైతే ఆషాఢంలో చేసే ఏదైతే పూజ పునస్కారాలు ఉంటాయో కొద్దిగా మహిమ అనేది కూడా అందరం మనం భావిస్తాం కనుక దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఒక మధ్యాహ్నం మొత్తం అంతా ఈ కులవృత్తుల వాళ్ళు, నేను అనగా 42 కులవృత్తుల వాళ్ళంతా దేవాలయానికి రావడం జరుగుతుంది. దేవాలయం వచ్చిన తర్వాత
ఇంకా అమ్మవారిని ఇంకా బయలుదేరుతామంట. ఇంత మొదలు పూర్వం అనేది అమ్మవారికి జంతు బలి చేసేవాళ్ళం. ఏది దున్నపోతుని కానీ మేకపోతుని కానీ కోడిపుంజ అన్నట్టు పాటలు పాడినట్టు అది చేసే ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఏదైతే 1926లో డక్కన్ మానవ సేవా సమితి అనేది ఒక ఆర్య సమాజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది సుట్టి కిష్టియ పీరియడ్లో జీవహింస చేయకూడదు, అవి కూడా ప్రాణులే కదా అని ఒక ఆలోచనతోటి ఆయనకు ఒక ఒప్పందం జరిగితే ఆయన ఆ ఒప్పందంలో కూడా చెప్పడం జరిగింది. ఓకే మీరు అన్నారు సంతోషము, ఎప్పుడైతే మరలా ఎవరన్నా భక్తులు మళ్ళీ ఏదైనా సమర్పిస్తే మాత్రమైతే ఎవ్వరి తరం కాదు ఆపడము అనేది ఆ ఒప్పందంలో కూడా రాయడం జరిగింది. సో అట్లా ఒక గుమ్మడికాయని తీసుకెళ్ళి దాంట్లో బలివాళ్ళు అనేది కొంతమంది ఉంటారు, దాంట్లో ముఖ్యమైన బలివానికి ఆ గుమ్మడికాయ ఎత్తడం జరుగుతుంది. ఆ బలివాళ్ళు ఏం చేస్తారంటే గతంలో కొట్టేవాడు ఒక్కడుంటే కాలు తీసేవాళ్ళు ఒక్కరుంటే అవన్నీ పంచుకునే వాళ్ళం. సేమ్ ఇప్పుడు అయితే గుమ్మడికాయ ముందు వెళ్తుంది, దాని తర్వాత పోతురాజులు, దాని తర్వాత అమ్మవారిని నేను తీసుకొని కర్బల మైదాన్లో ఉన్న ఒక దేవాలయం నల్లపోచమ్మ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళేసి అమ్మవారు ఒక ఘటం అనేది తయారవుతుంది. ఈ ఘట్టం కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఘట్టం అంటే ఎందుకు తయారవుతుంది, ఎందుకు ఇది అవుతుందంటే ఆయన చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది రాలేకపోతారు, వృద్ధులు రాలేకపోతారు, వికలాంగులు రాలేకపోతారు, అదైతే గర్భిణులు రాలేకపోతారు, చిన్నపిల్లలు రాలేకపోతారు. పైగా ఇక్కడ మనం గుడికి వచ్చిన తర్వాత ఉంటాయి కొన్ని దుష్ట శక్తులు ఇంట్లో కూడా ఉంటాయి, అవి ప్రాలదోలడానికి కూడా ఈ అమ్మవారు స్వయంగా వీధికి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ప్రతి అప్పుడే కొన్ని ఏరియాలు అనేది నియమించడం, ఒక బౌండరీ అనేది సర్కిల్ వేసారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట అమ్మవారు. వెళ్ళే రోజు ముందే ఫస్ట్ వెళ్ళి ఒక ఘటము వస్తుంది అనేసి డప్పు చాటించి వేయించి తర్వాత ఘట్టం వెళ్తుంటే వాళ్ళు అప్పటి వరకు అమ్మవారిని మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని యాపాకులు కట్టుకొని మొత్తం ఇల్లంతా పసుపు కడప ఇట్లా కుదించుకొని అన్ని చేసుకొని రెడీగా ఉంటారు ఒడి బియ్యం పోసడానికి. సో అమ్మవారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి కూర్చొని ఇక వాళ్ళు స్వయంగా దర్శనం చేసుకుంటారు. గుడికి రానోళ్ళకి కూడా అదొక అవకాశం అనేది ఆనాడు ఘటం రూపంలో పెట్టడం జరిగింది. గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడతారు అని అంటే ఏదో ఒక విధంగా అందరినీ చూసి రానికి అమ్మవారు ఆ విధంగా బయటకు వస్తుంది. అద్భుతం. నిజంగా గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడడానికి ఏదైనా చేస్తారు అనేసి ఎప్పటి నుంచో మన పూర్వీకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ గ్రామ దేవతలకు చేసుకునే ఘనమైన పండగ బోనాల పండగ. మరి ఆ బోనాల పండగ గురించి ఇంకొక పాట పాడుకుందామా? నేను మీకోసమే రాసిన. నాకోసం? అమ్మవారి కోసం? హైదరాబాద్ కోసం, మన కోసం అయితే ఓకే. నైట్ కూర్చొని హైదరాబాద్ పైన ఏదో ఒక పాట రాయాలి బోనాల పైన అనేసి చూసినావా, రాయనన్ను రాసినావు అంటే నాకు ఏదైనా టోన్ తెలిసి దాన్ని బట్టి రాయగలుగుతా. అయితే తప్పకుండా రాసినది పాడేసే మరి. జమగూడి జాతరెల్లి పోదాం, హైదరాబాదు దండు గట్టి మనమంతా పోదాం బోనాలకు. జమగూడి జాతరెల్లి పోదాం, హైదరాబాద్ దండు గట్టి మనమంతా పోదాం బోనాలు. పసుపు కుంకుమ దిద్ది చేద్దాం బోనాలు, పరమాన్నం వండుకొని పోదాం తల్లులకు. పసుపు కుంకుమ దిద్ది చేద్దాం బోనాలు, పరమాన్నం వండుకొని పోదాం తల్లులకు. బల్కంపేట బోనాలు, ఎల్లమ్మకు బోనాలు, బషీర్బాగ్ బోనాలు, మైసమ్మకు బోనాలు. బల్కంపేట బోనాలు, ఎల్లమ్మకు బోనాలు, బషీర్బాగ్ బోనాలు, మైసమ్మకు బోనాలు. గోలుకొండ బోనాలు, పోషమ్మకు బోనాలు, గోలుకొండ బోనాలు, పోషమ్మకు బోనాలు. చార్మినారు బోనాలు, భాగ్యలక్ష్మి బోనాలు, చార్మినారు బోనాలు, భాగ్యలక్ష్మి బోనాలు. సికింద్రాబాద్ బోనాలు, మాంకాలికి బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, మాంకాలికి బోనాలు. జూబ్లీ హిల్స్ బోనాలు, పెద్దమ్మకు బోనాలు, జూబ్లీ హిల్స్ బోనాలు, పెద్దమ్మకు బోనాలు. ఓ జమగూడే, అరే జమగూడే, ఆ జమగూడి జాతరకి పోదాం, హైదరాబాద్ దండు గట్టి మనమంతా పోదాం హైదరాబాద్. జమగూడి జాతరకి పోదాం, హైదరాబాద్ దండు గట్టి మనమంతా పోదాం బోనాలకు. అక్కలు కదిల బోనాలు, గోలుకొండ బోనాలు, అక్కలు ఎత్తే బోనాలు, గోలుకొండ బోనాలు. చెల్లెలు ఎత్తే బోనాలు, ఉజ్జయిని బోనాలు, చెల్లెలు ఎత్తే బోనాలు, ఉజ్జయిని బోనాలు. అన్నలు ఎత్తే బోనాలు, ఎల్లమ్మకు బోనాలు, అన్నలు ఎత్తే బోనాలు, ఎల్లమ్మకు బోనాలు. తమ్ములు ఎత్తే బోనాలు, పెద్దమ్మకు బోనాలు, తమ్ములు ఎత్తే బోనాలు, పెద్దమ్మకు బోనాలు. రామునగర్ బోనాలు, అంబర్పేట బోనాలు, రామునగర్ బోనాలు, అంబర్పేట బోనాలు. అంబర్పేట బోనాలు, రమతపూర్ బోనాలు, అంబర్పేట బోనాలు, రమతపూర్ బోనాలు. కొత్తపేట బోనాలు, ఎల్బీ నగర్ బోనాలు,
రాత్రి కూర్చొని అద్భుతమైన పాట రాసినావు. ఏమో అక్క అట్లా వచ్చింది ఆలోచన రాసేసినాను. నీ పాటలో నాకు ఏం అర్థమైంది తెలుసా, ఓ గొప్పతనం ఉంది నీ పాటలో. ఏంది అని అంటే యాక్చువల్గా మనం ఏ పండగ అయినా ఊర్లలో పోయి చేసుకోవాలి, ఊర్లలో చేసుకున్నంత గొప్పగా ఏ పండగ ఎక్కడ ఈ సిటీలో ఏడా చేసుకుంటారు, అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది అని అంటారు. కానీ బోనాల పండగ అంటే హైదరాబాద్కి రావాలి, అంతేనా? ఊర్లలో కూడా మస్తు జరుగుతుంది. ఆషాఢం అయిపోయి అయినా కూడా ఊర్లలోకి హైదరాబాద్కి వస్తారా రారా అనేది నిజం. పక్కా వస్తారు. హైదరాబాద్ లో ఒక్క చుట్టం ఉన్న హైదరాబాద్ పక్కా వచ్చేస్తారు ఊరు నుండి. కాకపోతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏదంటే ఊర్లో ఖచ్చితంగా బోనాలకు వెళ్ళాలి అనేసి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా ఊర్లో చిన్న ఇల్లు పెట్టుకొని కూడా ఊర్లో వచ్చి బోనాలు సమర్పించుకుంటారు. ఎందుకంటే ఊర్లలో చేరని నేను అంటలే, ఇక్కడ ఆషాఢ మాసంలో అయితే కదా, అక్కడ శ్రావణ మాసంలో పెట్టుకుంటాం. హైదరాబాద్ లో చేసుకుంటారు, అటు ఊర్లో చేసుకుంటారు. రెండు మేము ఎంత బిజీగా ఉన్నా కానీ తప్పకుండా అమ్మవారికి కొంచెం టైం తీసుకొని మరి ఆషాఢ మాసంలో హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలు అసలు మామూలుగా చేయం, ఇరగదీస్తాం, అంతేనా? అదే నువ్వు వాడినావు ఎంతసేపు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి పాట వాడినావు. మరి అన్న, మీరు ఘటాల గురించి చెప్పిండ్రు. ఘటాలు, పలారం బండ్లు, బోనాలు, అసలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉత్తి బోనాల పండుగ అంటే బోనాలు ఒక్కటే కాదు కదా, మరి మిగతా అన్ని ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు ఘటాలది అయిపోయిన తర్వాత మనము మధ్యరాత్రి ఏదైతే జాతర జరిపిస్తామో ఆ మధ్యరాత్రి 12 గంటలకు మా కార్యక్రమాలని మొదలవుతుంది. అంటే ఇప్పుడు జలకడవ అనేది మనం పోతరాజు అంటాం కదా, అమ్మవారికి తమ్ముడు అంటాం. ఆయనకు శాంతి చేయడానికి ఆ జలకడవ అనేది తేవడం జరుగుతుంది. అది ఒక గౌడ్స్ వాళ్ళు ఇస్తారు మనకు. దాంట్లో కళ్ళు పోసేసి యాపకొమ్మలు వేసేసి ఆ కుండని పూజించుకొని ఒక దేవతలకు భావించి అది ఇవ్వడం జరుగుతుంది. ఆ కళ్ళకుండ ఆయనిస్తే ఎత్తుకరావడానికి చాకలతను ఎత్తుకొస్తాడు. అది ఆనాడు నియమాలు పెట్టారనమాట. అంటే ప్రతి ఒక్క కులం వారికి ఈక్వల్ గా అన్ని పనులని పంచడం. అయితే అది తీసుకెళ్లి మన నార్త్ దిక్కులో పెడతాం. అది ఇంకోటి పచ్చికుండ అంటాం. మెయిన్ పచ్చికుండ మీద భవిష్యం అని చెప్పడం. ఆ భవిష్యం అంటే చూడు మహిమ చూడు అమ్మవారిది, పచ్చికుండ ముట్టుకుంటేనే పలిగిపోతుంది. అంత పెద్ద బరువు గల్ల ఒక మాతంగేశ్వరి నిలబడి భవిష్యం అని చెప్తుందంటే అమ్మవారి మహిమనే చెప్పగలుగుతాం ఆ కుండని బట్టి. దాని తర్వాత 1000 కండ్ల కుండ. 1000 కండ్ల కుండ అంటే అమ్మవారికి 1000 కండ్లు ఉంటాయి అనేసి అంటారు. దానికి ప్రత్యేకంగా అది మన గౌడ్స్ వాళ్ళు ఇస్తారు. వీళ్ళు మాల వాళ్ళు ఎత్తుకొస్తారు. వాళ్ళు ఏదైనా అన్ని ఆ పాట్కి అనేది అన్ని హోల్స్ ఉంటాయి. దాంట్లో ఒక గండ దీపం పెట్టడం జరుగుతుంది. గండ పెట్టి దాని మీద వచ్చేసి ముంగట మాతంగేశ్వరి అనేసి ఉంటుంది దేవాలయం. అమ్మవారికి ఎదురుగా మాతంగేశ్వరి అనేసి చిన్న దేవాలయం ఉంటుంది. దాంట్లో వాళ్ళే చేస్తారు. ఏది ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఆ దేవాలయం ఉండేసి, అక్కడ బ్రాహ్మణుడు ఉండడు. ప్రతి దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, కానీ ఆ దేవాలయం మాత్రం వాళ్ళే ఉంటారు. వాళ్ళ వంశీకులే ఉంటారనమాట. సో ఆ తీసుకెళ్ళి నేనే ఎక్కడైతే మా పూర్వీకులు పెట్టారో ఆ ప్లేస్ ఆ దేవాలయంలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఇక రతి అనేది ఉంటుంది. అమ్మవారికి ఇప్పుడు మనం ఆంధ్ర కుంభాలంటాం. సో మనం తెలంగాణలో రతి పోస్తాం అనేసి అంటాం. ఆ రతికి మొత్తం పోసేసి పసుపు కుంకుమ అవైతే పెట్టేటివి ఉంటాయో ఏదైతే ఉంటాయో అది మొత్తం ఇది చేసుకున్న తర్వాత మా ఒక 42 కులవృత్తి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేమంతా ఒక మహా ఆర్తులు ఇస్తాం అప్పుడు మొత్తం. అంటే అమ్మవారికి బ్రాహ్మణులు ఇచ్చే ఆర్తులు వేరు, మేము ఇచ్చే ఆర్తులు వేరు. మేము ఆడుతూ పాడుతూ ఆర్తులు అనేది బయట వాళ్ళు ఎవ్వరు దాంట్లో ఎంట్రీ కానియరు, ఎంట్రీ రానియం కూడా. అంటే మేము వస్తామంటే మమ్మల్ని రాని చూడొచ్చు, దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు. అంటే ఆనాడు అది నియమాలు పెట్టారు. ఆ ఆర్తులు ఇచ్చిన తర్వాత దెన్ మేమంతా ఇక వెళ్ళిపోయేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తెల్లారి రంగం కార్యక్రమం ఉంటుంది. ఆ రంగం కార్యక్రమంకి రావాలన్నప్పుడు ముందు అందరం వచ్చేసి వాళ్ళకి ఏదైతే ఆనరీయంగా కట్నాలు కానుకలు అది దేవాలయం నాకు ఇస్తుంది, నా ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది సో వాళ్ళకి అవన్నీ ఇచ్చేసిన తర్వాత బాబు ఇక కొత్త బట్టలు కట్టుకొని రా అన్నానా, ఎందుకంటే దేవాలయమే వాళ్ళకు కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది సో కొత్త బట్టలు అంతా కట్టుకొని వచ్చిన అద్భుతంగా సంతోషంగా ఈ పండుగని మీరు ఈ విధంగా చేసుకుంటారు. ఈ విధంగా చేస్తాము. అమ్మవారు కూడా సంతోషిస్తుంది, తప్పకుండా సంతోషిస్తుంది. అందరినీ సమానంగా చూసే అమ్మవారి ముందు అందరూ సమానమే.
పలానా కులమని పలానా మనిషి అని అవునని కాదని వాళ్ళని వీళ్ళని ఏ తేడా అమ్మవారికి ఉండదు. ఆ తేడా లేకుండా మీరందరూ కూడా ఎప్పటి వరకు ఈ గుడిని ఆ వైభవాన్ని పెంచుకుంటూ పోతారో అమ్మవారు కూడా సంతోషంగా ఉంటుంది, మనందరినీ చల్లగా చూస్తుంది. మరి ఈరోజు మీరు వచ్చి గుడి చరిత్ర చెప్పినందుకు, పండగ ఎట్లా జరుపుకుంటారో చెప్పినందుకు, నువ్వు మంచి మంచి పాటలు పాడినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు మా ప్రేక్షకులందరికీ కూడా. మీకు కూడా ఇంకొకసారి బోనాల శుభాకాంక్షలు అన్న. మీకు కూడా శుభాకాంక్షలు, మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. మంచిగా బోనం ఎత్తుకో, ఇంకో ఇల్లు కట్టుకో, వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అది లెక్క చూసిండ్రు కదా, బోనాలు ఎంతో ఘనమైన పండగ. ఆ ఘనమైన పండగ గురించి చాలా డెప్త్లో తెలుసుకోవాలి. ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అవన్నీ తెలుసుకున్నారు. మీకు సంతోషం, నాకు సంతోషం. ఇలాంటివి ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు చూడొచ్చు. అందుకోసమే నేను చెప్తా ఉంటా, స్టే ట్యూన్ టు దూరదర్శన్ యాదగిరి.